స్త్రీలు ఎక్కడికి వెళ్లినా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం వచ్చేసింది. ముఖ్యంగా ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ టాయిలెట్స్లు వాడుకుంటున్న సమయంలో అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి వస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్లోని ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లోని బట్టలు మార్చుకునే గదిలో స్పై కెమెరా దొరికింది. అంతేకాకుండా సీక్రెట్గా కెమెరా పెట్టిన నిందితుడు లైవ్లో చూస్తుండగా ఓ మహిళ అతడిని పట్టుకుంది. మధ్యప్రదేశ్లో భోపాల్లో విశాల్ ఠాకూర్ అనే ఓ యువకుడు పాథాలజీ ల్యాబ్ను నిర్వహిస్తున్నాడు. అందులోనే స్కానింగ్ సెంటర్ కూడా. స్కానింగ్ చేసుకోవడానికి వచ్చే మహిళల కోసం పక్కనే స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు ఓ గది కూడా ఉంది. అందులోనే విశాల్ ఠాకూర్ స్పై కెమెరా పెట్టాడు. దాన్ని తన ఫోన్కు కనెక్ట్ చేసుకున్నాడు. స్కానింగ్ కోసం ఎవరైనా మహిళలు వచ్చి బట్టలు మార్చుకుంటున్నప్పుడు చాటుగా దాన్ని లైవ్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా రోజులుగా ఈ తంతు సాగుతూనే ఉన్నా ఎవరూ ఈ దారుణాన్ని పసిగట్టలేకపోయారు. కానీ తాజాగా అక్కడకు వెళ్లిన ఓ మహిళ బట్టలు మార్చుకునే సమయంలో గదిని ఓసారి పరిశీలించి చూసింది. అప్పుడే తనకు అక్కడ ఒక కెమెరా కనిపించింది. వెంటనే ఆమె బయటకు వచ్చి తన భర్తకు విషయం చెప్పింది. దీంతో అతడు ల్యాబ్ ఆపరేటర్ వద్దకు వెళ్లగా అప్పటికే ఆయన ఆ గదిలో జరుగుతున్న దాన్ని ఫోన్ ద్వారా లైవ్లో చూస్తున్నాడు. అది గుర్తించిన బాధితురాలి భర్త అతడిని కొట్టి పోలీసులకు అప్పగించాడు.